ఎప్పటి నుంచో నేను ఒకటి అనుకుంటేదాన్ని ఈరోజు నా కళ నెరవేరుతుందని నేను అస్సలు అనుకోలేదండి. అసలు ఏం జరిగిందంటే వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తానండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజపల్లి లడ్డు ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఇక్కడ వచ్చేసి చింతపండు నానబెడుతున్నానండి. ఇది చింతపండు ఎందుకు నానబెడుతున్నానంటే ఈరోజు వచ్చేసి చేపల కర్రీ చేస్తున్నాను. పచ్చి చేపల కర్రీ, చిన్నవి అనమాట, భలే టేస్ట్ ఉంటాయి ఇవి. చింతపండు ఫస్ట్ 2 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, మెంతులు, కరివేపాకు తీసుకోవాలి. ఇవన్నీ ఒక చిన్న పెన మీద, చిన్న మంట మీద పెట్టి సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి అండి. నా చిన్నప్పుడు అయితే కనుక మా డాడీ తీసుకొచ్చేవాడు చేపలు, కానీ పెద్ద పెద్దవి తీసుకొచ్చి మా మమ్మీ వండి పెట్టేది. ఇంకా తినడానికి నాకైతే అసలు చేత కాదు అది. మా డాడీ తీసేసి ముళ్ళులన్నీ తీసి పెట్టేవాడు, మేము తినేవాళ్ళము. అలా అలవాటు అయిపోయింది. ఇంకా పెళ్ళైన కొత్తలో వచ్చేసి మా అత్తగారు చిన్న చిన్న చేపలు తెప్పించేసి వండి పెట్టేది. చాలా టేస్ట్ ఉంటాయి చిన్న చేపలు అయితే కనుక. ఇంకా అవి కూడా ముళ్ళు తీసుకొని చేత కాకుంటే మా వారు మా అత్త ఇద్దరు చెప్పారు ఇలా తీసుకొని తినాలి అని చెప్పి. సరే అని చెప్పి ఒకసారి ఏం చేశానంటే అలా తింటుంటే నాకు ముళ్ళు గొంతులో ఇరకపోయింది. నాకైతే అర్థం కాలేదు. ఇంకా మా అత్త వచ్చేసి ఇంకా వైట్ అన్నము మెత్తగా సంగటి మాదిరి వంట చేసి లడ్డు మాదిరి గొంతులో పెట్టేసి మింగేసి తొందరగా నీళ్ళు తాగేసి వెళ్ళిపోతుంది అనింది. అలానే చేసేసాను, వెళ్ళిపోయిందండి. చేపల కర్రీ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలండి, పిల్లలు కానీ పెద్దలు కానీ. చేపల కర్రీ లేక కనుక రొట్టెలు సూపర్గా టేస్ట్ ఉంటాయండి. రొట్టెలు సొద్ద రొట్టె కానీ జొన్న రొట్టె కానీ ఏదైనా బాగుంటుంది. మా అత్తయ్య చేసేది సొద్ద రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చేపల కర్రీ చేసేసరికి కన్ఫామ్గా రొట్టె చేసేది. చాలా టేస్ట్ ఉంటుందండి రెండు కాంబినేషను. మా అత్త అయితే కనుక రొట్టె సూపర్గా చేస్తుందండి. రొట్టె వీడియో చేసినది కూడా షార్ట్ వీడియో ఒకటే నేను. మా అత్త రొట్టె వేసేది. ఈ చిన్న చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తా వినండి నా స్టైల్లో. మీరే ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి నాకు కామెంట్ చేసి. నేను అల్లం పేస్ట్ వేసాను ఇందులో, నేనే ప్రిపేర్ చేశాను అల్లం పేస్ట్ కూడా. ఇంకా మనం ఏం చెప్పుకున్నాం కదా, మెంతులు, జీలకర్ర, కరివేపాకు అవి కూడా అందులో వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసి, కారం పొడి వేసి, ధనియాల పొడి వేసి, ఇవన్నీ కొంచెం చింతపండు మనం నానబెట్టేసాం కదా, ఆ చింతపండు కూడా వేసి కొన్ని వాటర్ వేసేసి మెత్తగా మిక్సీలో ఆడి చేసుకోవాలండి. ఇది పేస్ట్ లాగా. చేపల కర్రీ వండాలంటే ఈజీనే, కానీ ఇవి తోమాలి, ఇదంతా గలీజ్ అంతా తీసేసి రెక్కలన్నీ కట్ చేసి లోపల ఉండే సేదు తీసేసి ఇదంతా చేయాలంటే కొంచెం కష్టం అండి అది. ఇంకా అది వీడియో తీసేదానికి కూడా నాకు టైం లేదు. నాకైతే హెల్ప్ చేశారు ఎవరంటే మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పాప, మా వారు, నేను ముగ్గురం కలిపేసి అన్నీ తోమేసి చేపలన్నీ క్లీన్ చేసుకున్నాం. వీడియో తీసేదానికి చేతులంతా గలీజ్ అయిపోయినాయి. ఇంకా వీడియో తీసేవాళ్ళు ఇవ్వలేరు, అందుకే ఆ వీడియో తీయలేకపోయినా నేను. మా పాప కూడా స్కూల్ నుంచి వస్తానే హెల్ప్ ఎందుకు చేసుకుందంటే, హెల్ప్ చేయదు ఆ పిల్ల సామాన్యంగా. ఎందుకు చేసిందంటే నాకు ఈ చేపల కర్రీ వాళ్ళ ఫ్రెండ్ కంటే చాలా ఇష్టం అంట, చిన్న చేపల కర్రీ. నా మాదిరి ఆ పిల్ల కూడా ఇదో ఈ చేపలే అండి. చూసారా ఎలా ఉన్నాయి, నిగ ఆడుతున్నాయి అన్నమాట. ఇంకా ఒకసారి వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా రెండోసారి కూడా ఉప్పు నీళ్ళు వేసేసి మళ్ళీ నానబెట్టేసాను, కొంచెంసేపు క్లీన్ చేశాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్కు చాలా ఇష్టం అనేసి తొందరగా ఫాస్ట్గా చేసి మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తా అనేది అన్నీ క్లీన్ చేసేసింది. పాపం ట్యూషన్ టైం అయిపోయిందని ఆ పిల్ల రెడీ అయ్యి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డాడీతో పంపించు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయింది. సరేలే ఓకేలే అని మళ్ళీ క్యారీ పంపిస్తాలేమ్మా అని చెప్పి ఇంకా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. మా వారికి నా కోసం టీ పెట్టాను ఇక్కడ. ఇంకా ప్యాన్ పెట్టేసి హీట్ అయ్యే లోపల ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల టీ ఇచ్చేసేస్తాను మా వారికి. నాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్, మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరికీ నేను టీ పెట్టినా కదా, నా చేతులారా టీ తాగిన వాళ్ళు అందరూ సూపర్గా టేస్ట్ ఉంది, నువ్వు టీ బాగా పెడతావు, ఒకసారి వీడియో చేసి పెట్టచ్చు కదా, మేము కూడా చేసుకొని తాగుతామన్నారు. ఎంతమంది కానో టీ వీడియో కామెంట్ చేయండి. టీ పెట్టి వీడియో పోస్ట్ చేస్తాను నేను. ఇంకా అక్కడ ఆయిల్ వీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపుకు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు వేయాలి. కరివేపాకు అయితే కనుక కాడలతో సహా అలానే వేయాలి, టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఇదంతా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోపల టీ చల్లగా అయిపోతుందని నేను ఇక్కడ టీ కూడా తాగేస్తున్నానండి. ఒకవైపు టీ తాగుతున్నా, ఒక పక్క వంట చేస్తున్నానండి. టైం అయిపోతుంది, మా పాప ట్యూషన్ దగ్గరికి పంపించాలి వాళ్ళ ఫ్రెండ్కి అనేసి. ఇలా కలుపుతూ ఉంటే ఇలా కలర్ వచ్చేస్తుంది, గోల్డెన్ కలర్ నేను చూపించే విధానంగా. అప్పుడు నెక్స్ట్ మనం అంతా మసాలా వేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, అదంతా దాంతో ఫ్రై చేసేసుకోవాలి. బాగా కాసేపు ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయినంత వరకు అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అందులోకి అంత చిక్కగా ఉండకూడదు, ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అంత వేసుకోవచ్చు, పులుసు ఎంత కావాలనో అంత వాటర్ వేసుకోవచ్చు. ఇంకా నేను కొన్ని వాటర్ వేసాను, అవి చూశాను అవి సరిపోలేదు, ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను ఇందులోకి. ఇంకా ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు, ఇంకా రాళ్ళుప్పు అంటారు కదా, అది వేసుకుంటే కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత
ఇంకా ప్లేట్ వేసేయాలి. అందుపైన ప్లేట్ వేసిన తర్వాత మంట హీట్ ఎక్కువ పెట్టేసేయాలి. హీట్ అయ్యేసరికి ఇంకా అది కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే కొంచెం యాడ్ వేసుకోవచ్చు. ఇంకా నాకైతే తక్కువ అనిపించింది, మళ్ళీ వేసుకున్నాను. ఇంకా చూడు, ఇలా చూపించే విధానంగా చిక్కగా రావాలి, గుజ్జు గుజ్జుగా. ఇప్పుడు మనం ఉప్పులో నానబెట్టినాం కదా, చేపలన్నీ క్లీన్ చేసినాం కదా 2 సార్లు, అది 3ఓసారి ఇంకా బాగా దేవేసి అందులో వేసేసుకోవాలి. ఇలా కడుగుతూ ఒక పక్క వేసేస్తూ ఉండలేదు అందులో. ఇంకా అంటే అన్నీ ఒకసాటే వేయద్దు, చేపలు చుట్టూ వేయాలి పతలాగా, అక్కడ కూడా అక్కడ కొన్ని వదిలేయాలి. బాగా ఉడకాలి కదా అవి. అన్నీ ఒకసాటినే వదిలేస్తే కుప్ప కుప్పగా ఉంటాయి, చిందర అయిపోతాయి చేపల కర్రీ, బాగుండదు టేస్ట్. ఇంకా అన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. అందుకే పతలాగా వేయాలి. ఇది చూడండి, నేను ఇలా చూపించాను కదా, ఈ విధంగా చూపించి ఇంకా నేనైతే మెల్లగా గంట తీసుకొని కలుపుతూ వచ్చాను. అలా కలిపిన తర్వాత ఇంకా దీనిపైన మళ్ళీ ప్లేట్ మూసేసి కొద్దిసేపు ఉడకనియాలి. ఉడికిన తర్వాత అలా చూడండి, నేను చూపించే విధానం గుజ్జు గుజ్జుగా ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇట్లా కలపకుండా గంటెతో ఇంకా ఇట్లా గుడ్డ తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి సెరివితో. ఇలా కలిపిన తర్వాత ఇంకా ప్లేట్ మూసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా తీసి చూస్తే చల్లగా బాగా చల్లారింటుంది. ఇప్పుడు చల్లారింది చూసారా, చేపలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న చేపలు బాగా నీళ్ళల్లో నీళ్ళుకొని ఉన్నాయి, పులుసులో కూడా నీళ్ళుకొని. ఇంకా ఇవన్నీ పార్సల్ కడుతున్నా. ఎవరికోసం అనుకున్నారు? మన ఛానల్ ఫాలోవర్స్, ఆయిషా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇంకెవరు మీరే గెస్ట్ చేయండి. మీకు అందరికి కూడా చాలామందికి తెలుసు. ఆ పాప మన వీడియోలకు తప్పకుండా చూస్తుంది, ప్రతి వీడియోకి కూడా కామెంట్ చేస్తుంది, మిస్ కాకుండా. ఆ పాప కోసమని నేను క్యారీ కట్టాను. ఆ పాపకు చాలా ఇష్టం అండి చేపల కర్రీ. ఎవరన్నా పేరు తెలిసిన వాళ్ళు ఉంటేనా గెస్ట్ చేసి కామెంట్లలో చెప్పండి. ఇంకా అది ఇచ్చి పంపించాను మా వారితో. ఇంకా నెక్స్ట్ ఇంకొక పార్సల్ వచ్చేసి మా అత్తకు మా మామకి ఊరికి పంపిస్తున్నానండి. ఇవి వాళ్ళకు కూడా పార్సల్ కడుతున్నాను నేను ఇక్కడ. ఫస్ట్లో చెప్పాను కదా, ఎప్పటి నుంచో నేను ఒకటి అనుకుంటున్నాను, నా కళ నెరవేరిందంటే ఇవేనండి. ఈ చిన్న చేపలు అంటే నా కోసం చాలా ఇష్టము. మా వారు నా కోసం ఇవి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. మా వారికి ఇష్టమే, కానీ ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టము, అందుకని తీసుకురాడనమాట. ఇంకా వేరే చోట ఎక్కడో కనిపించాయని నాకు ఇష్టమని దీనికోసం తీసుకొని వచ్చాడు. ఈ చేపలు క్లీన్ చేసేటప్పుడు మా పాపతో చెప్తున్నాడు, ఇవి మమ్మీ కంటే ఇష్టం అనేసి. నాకు అందుకు గుర్తు వచ్చి తీసుకొని వచ్చాను. ఈ క్లీన్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. ఇంకా నా కోసమని క్లీన్ చేసి పెట్టాడంట. ఇంకా నేను కూడా ఆయన కోసమని దోశలు వేసి ఇంకా చేపల కర్రీ వేసి పెట్టాను, తిన్నాడు. సూపర్గా ఉంది టేస్ట్, బాగా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అని చెప్తున్నాడు. మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు. సూపర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు మీకు కూడా. సో నేను కూడా 2 దోశలు వేసుకొని తింటున్నానండి. ఇంకా పిల్లలకి పొద్దున్నే పెట్టేసి యాసే స్కూల్కి తినేసి వెళ్ళిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. బాయ్ ఫ్రెండ్స్.